హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హలో ఫుడ్డీస్. సోయా బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. సో మనము సోయా చంక్స్ ఉంటాయి కదా, హాట్ వాటర్లో వేసుకొని ఒక 20 మినిట్స్ అలా హాట్ వాటర్లో ఉంచుకోవాలి. సో అదేవిధంగా మనకు మామూలు బిర్యానీకి కావాల్సినట్టుగానే టమోటాసు, ఆనియన్స్, గ్రీన్ చిల్లీసు, అదేవిధంగా వెజిటేబుల్స్ అనమాట. గ్రీన్ పీస్ ఉంటే గ్రీన్ పీసు, బీనీసు, క్యారెట్, ఆలు కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో అదేవిధంగా కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకోవాలి. సో సన్నగా కట్ చేసుకొని వాష్ చేసి రెడీగా పెట్టుకున్నాను అనమాట. అదేవిధంగా బిర్యానీ కాబట్టి మనకు బిర్యానీ ఆకు, ఇలాచీ, జాజికాయ, అనాస పువ్వు ఇవన్నీ ఉంటాయి కదా, బిర్యానీ మసాలా. సో బిర్యానీ మసాలా అయితే రెడీ చేసుకున్నాము. సో గ్యాస్ ఆన్ చేసి కళాయి పెట్టి అందులో కొంచెం గీ, అదేవిధంగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఈ బిర్యానీ ఆకు ఉంది కదా, ఇవన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ ఉంటాయి కదా, సో ఈ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తున్నాము. సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేస్తున్నాము. సన్నగా తరుక్కున్న ఆనియన్స్ యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి. సో ఇవి ఫ్రై అయిన తర్వాత టమోటాస్ యాడ్ చేసుకుంటాం అనమాట. మనము ఇవి ఒక 20 ఆర్ హాఫ్ అన్ అవరు హాట్ వాటర్లో ఉంచాలన్నమాట. సో తగినంత సాల్ట్ వేసుకుంటే తొందరగా గోల్డెన్ కలర్లోకి వస్తుంది ఆనియను. సో కొంచెం కలర్ కోసము కొంచెం పసుపు వేస్తున్నాము. సో సోయాబీన్స్ చాలా ప్రోటీన్ ఉంటుందన్నమాట, చాలా హెల్త్కి కూడా మంచిది. సో వెజ్, నాన్ వెజ్ ఎవరైనా తినేది. సో చాలా బాగుంటుందన్నమాట. సో ఆనియన్స్ ఫ్రై అయ్యి కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. మనం కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 3 స్పూన్స్ అలా వేసుకున్నాము. సో కొంచెం మగ్గిన తర్వాత టమోటాస్ ఉన్నాయి కదా, ఈ టమోటాస్ కూడా యాడ్ చేసేసుకొని బాగా మగ్గించుకోవాలి. సో ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. చూడండి, చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత వాటర్ అనేది కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. సో ఇవి మిక్స్ అవ్విన తర్వాత గరం మసాలా, కొంచెం కారము, పచ్చిమిరపకాయలు కాకుండా కొంచెం ధనియాల పొడి అన్నీ వేసుకొని కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ పెరుగు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఒక 1/2 లీటరు పెరుగు అనేది యాడ్ చేస్తున్నాం అనమాట, ఒక ప్యాకెట్. సో యాడ్ చేసుకొని ఈ పొడులు ఉన్నాయి కదా, ఈ పొడులు, కారము అన్నీ యాడ్ చేసుకొని ఇవి కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇంత లోపల సోయా చాక్స్ ఉన్నాయి కదా, సో వాటిని వాటర్లో నుంచి తీసేసి కొంచెం కూడా వాటర్ లేకుండా తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. అవి కొంచెం బాగా వాటర్ని రిలీజ్ చేసేస్తాయి కదా, తర్వాత మనం దీంట్లో యాడ్ చేసుకుంటాం. ఎందుకంటే వాటర్తో వేసామంటే మెజర్మెంట్ అనేది మిస్ అయిపోతుంది. సో అవి వేసేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సోయా ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ ఉన్నాయి కదా, సో వీటిని యాడ్ చేసేస్తున్నాం అనమాట. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకునే వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, సో అవి కూడా 1 బై 1 యాడ్ చేసేసుకుందాము. సో ఇప్పుడు క్యారెట్స్ ఉన్నాయి కదా, సో క్యారెట్స్ యాడ్ చేస్తున్నాము. చిన్నగా అయినా కోయచ్చు, రౌండ్గా కట్ చేస్తున్నాము అనమాట. బీనీసు, అదేవిధంగా ఆలు కూడా కట్ చేసుకొని ఆలు కూడా యాడ్ చేసుకున్నాము. ఏ వెజిటేబుల్ అయినా పర్వాలేదు, మనం వెజిటేబుల్ రైస్కి వేసుకున్నలాగా అన్నీ కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. సో ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలి కదా, సో అందుకని ఒక 5 మినిట్స్ అలా బాగా మిక్స్ చేసుకుంటే ఆ మసాలాలన్నీ కూడా బాగా పడతాయి. అదేవిధంగా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. సో ఈ ఫ్రై అయిన తర్వాత ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాము. సో ఇప్పుడు ఇది ఒక 5 మినిట్స్ అలా పెట్టేసామంటే సాల్ట్ వేసుకోవాలి. స్టార్టింగ్లో ఆనియన్లో మాత్రమే కొంచెం సాల్ట్ వేసాం కదా, సో అది సరిపోదు కాబట్టి రిమైనింగ్ రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. సో ఆ సాల్ట్ యాడ్ చేసుకొని తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో అట్లా మిక్స్ చేయకపోతే ఒక సైడే ఉండిపోతుంది. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసినంత వాటర్ యాడ్ చేస్తున్నాం అనమాట. వాటర్ యాడ్ చేసి బాగా బాయిల్ అయ్యేలా ఉండే కొంచెం హాట్ వాటర్ యాడ్ చేయాలి. సో హాట్ వాటర్ యాడ్ చేసినా కానీ ఒక 5 మినిట్స్ అలా బాయిల్ చేయాలన్నమాట. ఎసురుగా ఆగద్దు అంటారు కదా, అలా ఆ విధంగా కొంచెం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ సో వాటిని బాయిల్ చేయాలన్నమాట. సో ఈ బాయిల్ అయిపోయిన తర్వాత మనము నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, సో ఈ రైస్ అనేది యాడ్ చేస్తున్నాము. చూడండి, వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి కదా. సో ఇప్పుడు మనము ఇందులో రైస్ అనేది యాడ్ చేస్తున్నాము.
సో చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది. మనకు నాన్ వెజ్ కానీ వెజిటేరియన్స్ కానీ ఎవరైనా ఇష్టంగా తినే బిర్యానీ అనమాట ఇది. ఇది సోయా దమ్ బిర్యానీ. సో ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. సో వీకెండ్స్లో కానీ ఇట్లా కిట్టి పార్టీల్లో కానీ ఈ విధంగా కానీ ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాం కదా రైస్ వేసి. సో ఇప్పుడు గ్యాస్ మీద పెట్టేసి ఒక 10 or 20 మినిట్స్ కొంచెం హైలో పెట్టాలన్నమాట. హైలో పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కొంచెం తగ్గించి వెయిట్ అయితే పెట్టేసుకోవాలి. సో చూడండి ఎంతో సింపుల్గా రెడీ అయిపోయింది కదా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.